Andarki namaste. This is Jyotsna Chandrat wishing you all health and happiness. Today we talk about decision making. నిర్ణయం తీసుకోవడం అనగానే కూడా మనకి ఒక ప్రాబ్లం గుర్తొస్తుంది. ఒక ప్రాబ్లం ఉంటేనే కదా ఒక నిర్ణయం మనం తీసుకోవాలనుకునేది అనిపిస్తుంది. సో ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత ప్రపంచంలో పోటీతత్వం, దిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ వరల్డ్. ఇంత ఛాలెంజింగ్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు మనం ముందుకు సాగాలంటే తప్పకుండా కొన్ని డెసిషన్స్ స్ట్రాంగ్గా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మరి అంత స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలంటే మనకి ఏమి కావాలి, ఎట్లా డెసిషన్స్ తీసుకోవాలి అనే అంశం మనం చూద్దాం. వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్, ఎట్లాంటి స్టెప్స్ ఫాలో కావాలి, మన నిర్ణయం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మనం. సో డెసిషన్ మేకింగ్ మీన్స్ మేకింగ్ ఏ చాయిస్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డెసిషన్స్ మనం తీసుకోవచ్చు, రోజు తీసుకుంటాము. డెసిషన్ మేకింగ్ అనగానే అదొక పెద్ద టాపిక్ లాగా అనిపిస్తుంది, కానీ మనం ప్రతినిత్యము కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం చూసుకుంటూ ఉంటే ఏవో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ప్రొసీడ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ టైప్ ఈజ్ సింపుల్గా ఉంటుంది ఇది. అంటే మనం మార్నింగ్ లేచి ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాము, ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఫంక్షన్కి వెళ్తున్నాము, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎంత గ్రాండ్గా కనిపించాలి, ఒక ఫ్రెండ్ని కలవబోతున్నాము, ఎక్కడ కలవాలి, ఎట్లా కలవాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనము డెసిషన్ మేకింగ్ తోటి ముడిపోయి ఉన్నట్టుగానే చూస్తాం. కానీ మనకి తెలియదు, ఎందుకంటే ప్రతినిత్యము మనము చేస్తూ ఉండే పనులే కాబట్టి, రొటీన్గా చేస్తూ ఉంటాం కాబట్టి వీటి మీద మనకి స్పెషల్ ఫోకస్ ఉండదు. సో ద ఫస్ట్ టైప్, సింపుల్ టైప్ ఈజ్ దాట్ మనం ఎక్కడికి టూర్ వెళ్తాము, అక్కడ ఏ ప్లేసెస్ చూస్తాము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ హోటల్లో ఏ లాడ్జింగ్లో మనం ఉండాలి, ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి, రొటీన్గా ఉంటాయి. మన ఓన్ డెసిషన్ కావచ్చు, మన తోటి ఉన్న వాళ్ళ డెసిషన్ కావచ్చు. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ అంటే మధ్యస్థంగా ఉంటుంది, సింపుల్ కాదు, కాంప్లెక్స్ కాదు. ఇవి ఎట్లాంటి విషయాలంటే పిల్లల్ని మనము స్కూల్లో చేర్చాలనుకుంటాము, ఏ స్కూల్ మంచిది, కాలేజ్లో చేర్చాలనుకుంటాము, ఏ కాలేజ్ మంచిది. మనం ఒక ఫ్లాట్ కొందామనుకున్నాము, లగ్జరీస్కి పోతూ ఉంటాము. ఒక కార్ కొందామనుకుంటాము, ఏ కార్ మంచిది, ఎంత స్పెండ్ చేయొచ్చు. ఒక ఫ్లాట్ తీసుకుంటాము, ఆ ఫ్లాట్ ఎట్లాగా ఉండాలి, ఇవన్నీ కూడా మిడిల్ టైప్ అంటే సింపుల్గా మనం తీసి పారేయలేము, రొటీన్గా ఉండదు, కాంప్లెక్స్గా చాలా కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా కాదు. నైబర్స్ తోటి ప్రాబ్లం రావచ్చు, వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాము. వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఇట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ డిఫరెన్సెస్ విత్ కజిన్స్, సమ్ డిఫరెన్సెస్ విత్ ఫ్రెండ్స్, కొంత వేరేగా వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా మీడియంగా ఉంటాయి. ఇట్లాంటి విషయాల్లో మనము తప్పకుండా మన తోటి వారి సలహా తీసుకోవాలి. మన స్పౌస్ సలహా కానీ లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ సలహా కానీ తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇవి మిడిల్ టైప్. మనం ఓన్ డెసిషన్స్ తీసుకోకూడదు, ఎల్డర్స్ తోటి, ఎక్స్పర్ట్స్ తోటి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా సాధారణంగా డిస్కస్ చేసుకుని మన ఫ్రెండ్స్ తోటి, స్పౌసెస్ తోటి చేసుకునేటట్లుగా ఉంటాయి. అండ్ దెన్ ద థర్డ్ టైప్ ఈజ్ కాంప్లెక్స్ టైప్. ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది గుర్తొస్తుంది. ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ, దీనికి మనం ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. ఇది ఎట్లాంటి విషయాలంటే మనము అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంబంధం చూస్తాము. ఆ వచ్చేవాళ్ళు ఎట్లా ఉండాలి, జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆలోచనతోటి చేసే పని. సో హియర్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, టీసీఎస్లో జాబ్ వచ్చింది. విచ్ వన్ టు సెలెక్ట్?
ఇట్ ఈస్ సమ్వాట్ కాంప్లెక్స్. దేంట్లో ఉండే అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి. కెనడాకి వెళ్ళాలా, షికాగోకి వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, యూరప్ వెళ్ళాలా, ఎక్కడ ఎట్లాంటివి ఉంటుంది పరిస్థితి, మనం ఎక్కడ అడ్జస్ట్ కాగలము, ఇవన్నీ కూడా కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటాయి. చాలా ఆలోచించి తీసుకునే నిర్ణయాలుగా ఉంటాయి. ఇక్కడ మనము ఇంకో విషయం ఆలోచించాలంటే స్పౌసెస్ తోటి డిఫరెన్సెస్ డైవోర్స్కి కారణం అవ్వడం కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఈ డైవోర్స్ అనేది ఎందుకు వస్తుంది, ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, విడిపోవాలా, కలిసి ఉండాలా, ఇవంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇక్కడ మన డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి ఈ కాంప్లెక్స్ విషయాలు కనుక తీసుకుంటే ఈ డెసిషన్ మేకింగ్లో మనము ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోవాలి, ఎల్డర్స్ ఒపీనియన్ తీసుకోవాలి, చాలా అనుభవజ్ఞుల ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడే మనము ఒక డెసిషన్కి రాగలము. అట్లా వచ్చిన డెసిషన్ కూడా మనము రకరకాలుగా చూసుకోవాలి, రకరకాల సొల్యూషన్స్ తీసుకోవాలి, వాటిల్లోంచి మనము కొన్ని తీసుకోవాలి. ఈ కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్ అనేది వచ్చేటప్పటికి మనకి టైం టేకింగ్ కూడా. సింపుల్ దాంట్లోనేమో టైం ఏమి అవసరం లేదు, వెంటనే జరిగిపోతూ ఉంటాయి. మీడియం టైప్కి వచ్చేటప్పటికేమో కొద్దిగా టైం తీసుకుంటాము. అండ్ దెన్ ది ఫైనల్ థింగ్ కాంప్లెక్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాగా 3 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ మన దాంట్లో ఉంటాయి. అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ క్వశ్చనింగ్ అవర్ సెల్స్. మనం ఎట్లా క్వశ్చన్ చేసుకోవాలి, ఆల్ WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే ఏంటి, వాట్, వై, వేర్, వెన్, హౌ, ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్. మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వీటన్నిటితో క్వశ్చన్స్ వేసేసుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం ఉంటేనే కదా మనం డెసిషన్ మేకింగ్ తీసుకునేది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అసలు మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. అండ్ దెన్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, నేను ఈ డెసిషన్ మేకింగ్, ఈ నిర్ణయం తీసుకున్నాను, దీనితోటి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి అనే క్వశ్చన్ చేసుకోవాలి. హౌ ఈజ్ ఇట్ బెనిఫిషియల్, నేను ఈ డెసిషన్ తీసుకోవడం వలన, ఇట్లా నేను ముందుకు వెళ్ళడం వలన ఏమన్నా ప్రయోజనం ఉందా, ఎంత ప్రయోజనం ఉంది. వెన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్, మనం ఎప్పుడు ఈ డెసిషన్ని ప్రాక్టీస్లో పెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఏ టైంలో, ఎప్పుడు, ఈరోజా, రేపా, ఒక 2 days ఆగితే బాగుంటుందా, ఇవన్నీ కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. అండ్ దెన్ వేర్ టు ప్రజెంట్ ద డెసిషన్. సపోజ్ ఆఫీస్లో ఒక ప్రాబ్లం ఉంది, ఒక డెసిషన్ తీసుకున్నాము, ఎక్కడ మనం ప్రజెంట్ చేయాలి, కొలీగ్స్ ముందు ప్రజెంట్ చేస్తామా, ఆఫీసర్ ముందు ప్రజెంట్ చేస్తామా, లేకపోతే జనరల్ బాడీ మీటింగ్లో ప్రజెంట్ చేస్తామా, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. కాబట్టి మనము క్లియర్ కట్గా WH క్వశ్చన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. వాట్, వేర్, వై, హౌ, వెన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనం వేసుకున్నప్పుడు వీటికి ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది, కరెక్ట్గా మనము డెసిషన్ మేకింగ్ చేయగలము. సో నౌ వీ మస్ట్ నో వాట్ ఈజ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఏ నంబర్ ఆఫ్ చాయిసెస్. ఇందులో చాలా ఆపర్చునిటీస్, చాలా చాయిసెస్ ఉంటాయి. వీ హ్యావ్ టు సెలెక్ట్ వన్. ఇది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము, ప్రాబ్లం ఏంటి అని అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తాము, ఎల్డర్స్ తోటి డిస్కస్ చేస్తాము, చాలామందితో డిస్కస్ చేసి రకరకాల సొల్యూషన్స్ తీసుకుంటాము. కానీ మనకి తగిన సొల్యూషన్ మాత్రమే మనం ఫాలో కావాలి. ఎవరు ఏ సలహా ఇచ్చినా కూడా తీసేసుకుని, ఉచిత సలహాలు చాలామంది ఇస్తారు కదా, ఆ సలహాలన్నీ తీసేసుకుని మనం ప్రొసీడ్ అయితే మనం ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి కరెక్ట్ వేలో మనము ఆ సొల్యూషన్స్ గురించి ఆలోచించి మనకి ఏది సూటబుల్గా ఉంటుంది అదే తీసుకోవాలి. మనకున్న ప్రాబ్లము ఇంకొకరికి ఉన్న ప్రాబ్లము ఒకటే కావచ్చు, సేమ్ ప్రాబ్లం మేబీ దేర్, కానీ దానికి ఉన్న సొల్యూషన్ డిఫరెంట్గా రావచ్చు. నీకు అది సొల్యూషన్ కాబట్టి నేను కూడా ఇదే సొల్యూషన్గా తీసుకుంటాను, ఇదే డెసిషన్ నేను తీసుకుంటాను అని మనం అనుకోలేము. ఎందుకంటే మన పరిస్థితి వేరు, మన వ్యక్తిత్వం వేరు, మనకుండే సరౌండింగ్స్ వేరు, మనకుండే ఎక్స్పీరియన్సెస్ వేరు, మనకుండే చాలా విషయాలన్నీ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు.
సేమ్ ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళతోటి కనుక చూసుకుంటే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రకరకాల సొల్యూషన్స్ విన్నా కూడా మన పరిస్థితికి తగినట్టు, మన వ్యక్తిత్వానికి తగినట్టు, మన సరౌండింగ్స్కి తగినట్టు, మన అనుభవానికి తగినట్లుగా మనము సొల్యూషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకుంటే యంగ్స్టర్స్ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది, ఎల్డర్స్ ఓల్డ్ పీపుల్ ఆలోచించే విధానం ఒక రకంగా ఉంటుంది. ఎడ్యుకేటెడ్ ఒక రకంగా ఆలోచిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఇంకొక రకంగా ఆలోచిస్తారు. ఇంకా లోపలికి వెళ్తే, లోతుకి వెళ్తే స్త్రీలు ఒక రకంగా ఆలోచిస్తారు, పురుషులు ఇంకొక రకంగా ఆలోచిస్తారు. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. మరి ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ మనం కన్సిడర్ తీసుకుని మనము సొల్యూషన్ ఎట్లా తీసుకోవాలంటే మన పరిస్థితులకి తగినట్టుగా, మన భావాలకి తగినట్టుగా మనము తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం మనము తరచు కనుక చూస్తే టీచర్స్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ పీపుల్స్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. టీచర్స్ ఎట్లా ఆలోచిస్తారు, బిజినెస్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం ఇద్దరూ ఫేస్ చేయొచ్చు, కానీ దాని సొల్యూషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ అనుభవం ఒక రకంగా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళ అనుభవం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు మేక్ ద ప్రాపర్ డెసిషన్. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు కొన్ని స్టెప్స్ చూద్దాము. మనం ఒక డెసిషన్ తీసుకున్నాము, రిజల్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. స్టెప్ వైజ్ వెళ్ళడం అనేది అవసరం. సపోజ్ ఒక బిల్డింగ్కి 25 స్టెప్స్ ఉన్నాయనుకోండి, మనం బిల్డింగ్ పైకి వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ మీద కాలేసి పైకి వెళ్ళిపోలేం కదా, స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అట్లాగా స్టెప్ వైజ్ వెళ్తాము. నిచ్చెన ఎక్కినప్పుడు కూడా స్టెప్ వైజ్ వెళ్తాము, అప్పుడే పైకి వెళ్ళగలము. అట్లాగే మన డెసిషన్ మేకింగ్లో కూడా కొన్ని స్టెప్స్ని మనం చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. ప్రాబ్లం ఉన్నప్పుడే మనము సరైన నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి మన ప్రాబ్లంని మనము ఐడెంటిఫై చేయగలగాలి. మనకి ఏంటి ప్రాబ్లం, ఏంటి, మనం ఎట్లాగా సాల్వ్ చేయాలి అనుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాతనే మనము డెసిషన్ మేకింగ్కి వెళ్ళగలము. సెకండ్ స్టెప్ ఈజ్ కలెక్ట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ని మనము కలెక్ట్ చేయాలి. ఎట్లా కలెక్ట్ చేస్తాము? ఫ్రెండ్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, రిలేటివ్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. రకరకాల సోర్సెస్ ఉంటాయి. అందరి మాట వినాలి. వినదగునెవ్వరు చెప్పినా అంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాట వినాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఫాలో కావాలని మాత్రం అనుకోకూడదు. డెసిషన్ మనకే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడు బుక్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, ఫ్రెండ్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, రిలేటివ్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ క్యాన్ కలెక్ట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఇంటర్నల్ రీసోర్స్. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, నా రోల్ ఏమన్నా ఉందా, నేనేమన్నా చేయగలనా, ఇట్లాంటివన్నీ మీతోటి మీరే డిస్కస్ చేసుకోవాలి. ఇంటర్నల్ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇందాక చూసినవన్నీ కూడా ఎక్స్టర్నల్ అసెస్మెంట్, ఎక్స్టర్నల్ రీసోర్సెస్. ఫ్రెండ్స్తో మాట్లాడడము, బుక్స్ చదవడము, వేరే వేరే సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ అసెస్మెంట్ ఆర్ ఎక్స్టర్నల్ రీసోర్సెస్. మనతోటి మనం మాట్లాడుకోవడము, మన అభిప్రాయం మనం తీసుకోవడము, మనతోటి ఉన్న అభిప్రాయాన్ని మనము షేర్ చేయగలము, ఇదంతా కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్నల్ రీసోర్స్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. And now the third step is that have a look at the alternate decisions. ఒక ప్రాబ్లంకి ఒకటే డెసిషన్ ఉండదు, ఒక ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ ఉండదు. ఒక్కసారి మనం డెసిషన్ తీసుకుంటాము అనుకోవడానికి లేదు. రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఒక ప్రాబ్లంకి 10 సొల్యూషన్స్ ఉండొచ్చు. వీటన్నిటినీ కూడా మనము చక్కగా తరిచి ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ డీప్లీ అబౌట్ all the solutions. Then we have to pick up the proper solutions, 2 or 3.
ఒకటే తీసుకోవాలని ఏం లేదు, 2-3 తీసుకుని మనము కరెక్ట్గా ప్రొసీడ్ కావచ్చు. సో the next one, fourth one is that enquire how far the information is reliable. మనము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిలయబుల్గా ఉందా, మనము దాని మీద డిపెండ్ కావచ్చా, యాక్యురేట్గా ఉందా, కరెక్ట్గా ఉందా, దీన్నంతా కూడా మనము ఇంకోసారి ఎంక్వైర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ తోటి ఎంక్వైర్ చేయొచ్చు, రకరకాల సోర్సెస్ ద్వారా ఎంక్వైర్ చేయొచ్చు, బుక్స్లో చదవచ్చు, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చూడొచ్చు. ఇట్లాగా తెలుసుకోవాలి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా, రిలయబుల్గా ఉందా, డిపెండబుల్గా ఉందా అనేది చూసుకోవాలి. దెన్ సెలెక్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. మనకుండే వేరియస్ ఆల్టర్నేటివ్స్లో బెస్ట్ ఏంటి అని చూసుకోవాలి. వాటికి ర్యాంక్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఇట్లా కొన్ని ర్యాంక్స్ ఇచ్చుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ని ఫాలో కావాలని చూసుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మనం కొన్ని ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రివ్యూ ఆర్ రీథింక్ యువర్ డెసిషన్. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గా ఉందా మళ్ళీ ఒకసారి ఆలోచించండి, ఒకసారి తరచి చూడండి, మీతో మీరే మళ్ళీ డిస్కస్ చేసుకోండి. నేను ఈ డెసిషన్ తీసుకోవడం వలన, ఇట్లా ప్రొసీడ్ కావడం వలన రిజల్ట్ ఎట్లాగా ఉంటుంది, కరెక్ట్గానే ఉంటుందా. ఒకవేళ మీరు తీసుకునే డెసిషన్ కరెక్ట్గా లేదనుకోండి, ఆల్టర్ చేసేయండి. ఓకే, దిస్ డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్, ఐ హ్యావ్ టు గో విత్ ది అదర్ డెసిషన్. ఇంకో డెసిషన్ తోటి నేను వెళ్తాను, ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, దాని గురించి ఆలోచించండి. ఇట్లాగా మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి, తరచి చూసుకోవాలి, మనతోటి మనమే డిస్కస్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫాలోయింగ్ ఏ పర్టిక్యులర్ డెసిషన్. అండ్ నౌ ద నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ ఈజ్ దట్ ప్రజెంట్ ద డెసిషన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. మీరు తీసుకున్న డెసిషన్ని పాజిటివ్గా ప్రజెంట్ చేయండి. ఎంతూజియాస్టిక్గా, ఉత్సాహంగా, చురుకుగా, హ్యాపీగా ప్రొసీడ్ కండి. అప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బీ గుడ్ రిజల్ట్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ది పాజిటివ్ యాటిట్యూడ్. నేను తీసుకునే డెసిషన్ కరెక్ట్, దీంతో వెళ్తే నాకు ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ఇట్లా వెళ్ళేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ దట్ యాంటిసిపేట్ ది అవుట్కమ్స్. చివరికి ఏం జరుగుతుంది, మంచి రిజల్టే వస్తుంది, ఓకే, వీ బిలీవ్ ఇన్ దట్. దీనితోటి ఏదైనా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయా అనేది ఆలోచించడం కూడా చాలా అవసరము. మనం ఒక డెసిషన్ తీసుకున్నాము, ప్రొసీడ్ అవుతున్నాము, రిజల్ట్ బాగుంటుంది అనుకున్నాము, దేర్ మే బీ సమ్ ట్విస్ట్. అట్లాంటప్పుడు కీడెంచి మేలెంచు అంటారు కదా, దీనివలన వచ్చే బ్యాడ్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా, మనకి నష్టాన్ని ఏమైనా కలిగిస్తుందా అనేది ఒకసారి ఆలోచించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నౌ the next one, the next step, the last step and the ninth step is that guess the risk in adopting decision. ముందే అనుకోవాలి, ఈ రిస్క్ ఉండొచ్చు, ఈ డెసిషన్ తీసుకుంటే ఇట్లా నేను ప్రొసీడ్ అయితే ఈ రిస్క్ ఫేస్ కావచ్చు, ఇంకొక డెసిషన్ తోటి ఇంకో రకంగా రిస్క్ ఉండొచ్చు. కాబట్టి అన్నీ కూడా మనము తరచి చూసుకోవాలి. అంటే ఇందాక అనుకున్నట్లుగా కీడెంచి మేలెంచండి అన్నట్లుగా ఈ సీక్వెన్స్లో మనకి నష్టం గనక వస్తే మనం ఎట్లా చూడాలి, ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఎట్లాగ ఇంకొక స్టెప్ వేయాలి, ఇవన్నీ కూడా మనము ముందు ఆలోచించగలిగి ఉండాలి. సో స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ మేకింగ్. ఇట్లా మనం ప్రొసీడ్ అయినప్పుడు మనం తీసుకున్న నిర్ణయము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా మనం నిర్ణయం తీసుకోగలగాలి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళాలి. అప్పుడు విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ మనం అనుకున్నట్లుగా ప్రాబ్లం ఉన్నప్పుడే మనం డెసిషన్ మేకింగ్ అనుకుంటాం. కాబట్టి డెఫినెట్లీ వీ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. వీ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ఎంథూజియాజం. చాలా ఉత్సాహంగా, చురుకుగా ముందుకు వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. నౌ ఆఫ్ ఆల్ ద థింగ్స్, ఎన్నో రకరకాల విషయాలన్నీ చెప్పుకున్నాము. డెసిషన్ మేకింగ్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఇన్ని అనుకున్నాం కదా. ఈ డెసిషన్ మేకింగ్లో ద ఫైనల్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ సమ్ మొరాలిటీ. మోరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మొరాలిటీ అనేది తప్పకుండా ఉండాలి.
అట్లాంటప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ చక్కగా ముందుకు సాగగలరు. సో సాగిపోవాలన్నప్పుడు ముందుకి చక్కగా సాగిపోయేటప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు కదా. ఈ డెసిషన్ మేకింగ్లో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చూస్తాం. సమస్యలు వాటిని ఎట్లా పరిష్కరిస్తామనేది చూసుకోవాలి. క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, అంటే నూతనంగా ఆలోచించాలి, ఒక న్యూ వేలో ఆలోచించాలి, డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించాలి. మన కోణంలో మాత్రమే కాకుండా ఇతరుల భావాల నుంచి, ఇతరులందరి కోణాల నుంచి కూడా మనం కరెక్ట్గా ఆలోచించగలిగి ఉండాలి. క్రియేటివ్గా ఉండాలి, మన ఆలోచనలు కొత్తగా ఉండాలి, కొత్త కొత్త విషయాలన్నీ కూడా సృష్టిస్తున్నట్టుగా ఉండాలి. మనం డెసిషన్ మేకింగ్లో క్రిటికల్ అనాలిసిస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్ అంటే అనలైజింగ్ ఏ పర్టికులర్ థింగ్, ఒక దాని గురించి తరచి చూడడము, దాని గురించి విశ్లేషించడము, మనతోటి మనమే డిస్కస్ చేసుకోవడం, ఇతరులతోటి డిస్కస్ చేయడము, క్రిటికల్గా విమర్శాత్మకంగా మనం ఆలోచించడము, డెసిషన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డెసిషన్ మేకింగ్లో సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. సమస్యల గురించి ఆలోచించాలి, పరిష్కారాల గురించి ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, నూతన విధానాలు ప్రవేశపెట్టాలి, అందరి భావాల నుంచి, రకరకాల కోణాల నుంచి, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మనం ఆ ప్రాబ్లమ్ని చూడగలగాలి, డెసిషన్ మేకింగ్ కూడా చేయగలగాలి, క్రిటికల్ థింకింగ్ తోటి ఉండాలి, అనాలిసిస్ చేయగలిగి ఉండాలి, విశ్లేషించగలగాలి, సమస్యను విశ్లేషించాలి, సమస్య పరిష్కారాన్ని, మనం తీసుకున్న నిర్ణయాన్ని కూడా విశ్లేషించగలిగి ఉండాలి. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ మేక్ ఏ ప్రాపర్ డెసిషన్ మేకింగ్. And this is all about decision making. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.